నమస్తే బీవై ప్రేక్షకులకు ఈరోజు ఒక మంచి ప్రోగ్రాం అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆ, రావడం జరిగింది. గోపరాజపల్లి గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే రైతులు తన ధాన్యం పూసి దాదాపు నెలలు పూర్తి కావస్తున్నా కానీ ఇంతవరకు వాళ్ళకు లారీలు లేక లోడ్ సప్లై లేక వీళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరి ఐకేపీ సెంటర్ల ద్వారా కూడా అధికారులు కూడా రావటం లేదని చెప్తున్నారు. మరి అధికారులు పట్టించుకోకుండా మరి ఎలా చేస్తున్నారు, లారీలు కూడా రావట్లేదని చెప్తున్నారు. మరి వీరికి వెంటనే న్యాయం చేయాలనేసి అక్కడ ఉన్నటువంటి రైతులు అడుగుతున్నారు. మరి వారి మాటల్లో ఏమంటున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు? నేను బుస కేశవరెడ్డి అనే రైతును మాట్లాడుతున్నా. నెల రోజులు అవుతుంది, లారీ రావట్లేదు. ఒక లారీ వచ్చిందంటే మళ్ళీ వారం 10 రోజులకు ఒక లారీ వస్తుంది. ఇవి వర్షం కొడితే ఇవన్నీ చాలా ఖరాబ్ అవుతాయి. మాకు తొందరగా లారీలు రావాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పటి వరకు ఎన్ని లారీలు వచ్చినాయి? ఇప్పటి వరకు ఒక 9-10 వచ్చినాయి అంతే. 10 లారీలు. ఇప్పుడు ఈడ ఎన్ని సెంటర్లు ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి. 2 సెంటర్లు ఉన్నాయా? కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళతోటి ఐకేపీ వాళ్ళకు రోజుకు 2 వస్తున్నాయి. కానీ ఇక్కడ మాత్రం 4 రోజులు 5 రోజులకు ఒకటి వస్తుంది. అంటే కోఆపరేటివ్ వాళ్ళది ఎక్కువ వస్తుంది, మీకేమో రావట్లేదు. మాకు వీరభద్ర రైస్ మిల్ ఇవ్వడం వల్ల బండ్లు రావట్లేదు. అంటే ఒకటే మిల్లు ఇచ్చారా మీకు? మాకు ఒక్కటే మిల్లు ఇచ్చారు. అది మార్పేయాలని మేము కలెక్టర్ దాకా కూడా పోయినాం, కానీ మార్చడం లేదు. అంటే ఇప్పుడు ఇట్లా వీళ్ళు తూకాలు ఎట్లా తీసుకుంటారు? అమ్మాలి ఎట్లా ఉన్నది? అమ్మాలి వాళ్ళు 70 రూపాయలు క్వింటాల్ తీసుకుంటారు. 70 రూపాయలు. తరుగులు ఎట్లా తీస్తారా? తరుగులు అనేది ఏం లేదు, 70 రూపాయలు ఇస్తున్నాం వాళ్ళకు. క్వింటాల్కు 70 రూపాయలు. కానీ మాకు ఇబ్బంది ఏంటంటే వర్షం పడితే రైతులు చాలా బాధపడతారు. మాకు లారీలు తొందరగా రావాలని అంటే ఎంత మేము కోరుకున్నా కూడా వాళ్ళు పంపించడం లేదు. అంటే మీరు అధికారులకు ఎప్పుడు చెప్పారు? అధికారులకు చెప్పినాం, కలెక్టర్ ఆఫీస్ పోయినాం, డిఆర్డిఓకి ఇచ్చినాం, సిసి వాళ్ళకి ఇచ్చినాం, ఏపీఎంకి చెప్పినాం, కలెక్టర్ కింద ఉండే అదే రైస్ మిల్ మార్చే అధికారికి కూడా కలిసినాం. మారుస్తా అని అంటుంటే రోజు పొద్దున సాయంత్రం. ఇప్పుడు కూడా కాల్ చేసినాం, ఇంతకుముందు కూడా మధ్యాహ్నం కల్లా మారుస్తా అంటాడు. ఇప్పుడు మీ ఏపీఎం ఎవరు? ఇక్కడ శంకర ఏపీఎం వస్తాడా ఇక్కడికి? ఇంతవరకు రాలేదు, అధికారులు వస్తలేరు. అధికారులు కలెక్టర్ కింద డిఆర్డిఓ ఆఫీసర్ ఒకడే వచ్చిపోయాడు మన, ఆయన కూడా రాసుకొని పోయాడు. మేము మార్పిస్తాం మధ్యాహ్నం కల్లా అన్నారు, ఇంతవరకు మార్పియడం లేదు. ఇప్పుడు మీ సీసీలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఫోన్ చేసి ఇక్కడికి వస్తే రైతులు ఎగబడతారని వాళ్ళు కూడా అసలు మార్కెట్కే వచ్చలేదు. అంటే అధికారులు ఎవరు రావట్లేదు. మరి ఎట్లా రైతులేమో ఈ మహిళా సంఘాలు మీ వీళ్ళను కొట్టడానికి పోతున్నారు. ఎందుకంటే ఎందుకు పెట్టారు మీరు ఈ సెంటర్, ఎందుకు ఓపెన్ చేశారు, మేము ఇంకో దానిలో పోసుకున్నాం అనేది చాలా ఇబ్బంది పెడతారు రైతులు కూడా. అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ ఏం కావాలి? మాకు లారీలు కావాలి, రోజుకి 2 లారీలు కావాలి. 2 లారీలు నింపెట్టి కూడా ఇక వారం 10 రోజులు అవుతుంది. ఈ తూకం వేస్తే ఇప్పుడు 150 గ్రాములు తగ్గిపోయినాయి. అట్లా నష్టం అవుతుంది. మ్యాచర్ ఎంత చూస్తాం? మ్యాచర్ 11, 12, 13 మ్యాచర్ బాగానే వస్తుంది. 14-15 రావాలి కానీ 11 మొత్తం ఎండిపోయినాయి, లారీతోనే ప్రాబ్లం. మాకు లారీలు కావాలి. అందరికీ నమస్కారం. నా పేరు తోటపల్లి రజిత. నేను గోపరాజపల్లి గ్రామం ఐకేపీ నుండి మాట్లాడుతున్నాను. మా ఐకేపీ సెంటర్లకి లారీలు రావడం లేదు. అదే పీసీసీ సెంటర్లకు అయితే రోజుకి 2-3 వస్తున్నాయి, ఐకేపీలకు రావట్లేదు. ఎందుకు సార్? మరి మా యొక్క బాధ అర్థం చేసుకొని మీరు లారీలు పంపిస్తారా, లేకపోతే మమ్మల్ని తప్పుకొని సొసైటీ వాళ్ళకి అప్పచెప్తారా? లేకపోతే సెంటర్ బంద్ పెట్టి వాళ్ళకి అప్పచెప్పండి. మాకైతే లారీలు రావడం లేదు, మస్తు ఇబ్బంది అవుతుంది. మాకు రైతులు ఇబ్బంది పెడుతున్నారు. ఇట్లాంటి వాళ్ళు చేతగాని వాళ్ళు ఎందుకు ముందుకు వచ్చినారు, మహిళలు ఎందుకు ముందుకు వచ్చిండ్రు? వాళ్ళకి ఇస్తే వాళ్ళనే చేస్తారు కదా అని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇట్లా మమ్మల్ని బెదిరిస్తున్నారు. ధాన్యాన్ని గాలబెడతాను, భారతాన్ని గాలబెడతాను, ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారు. అదే వర్షాకాలం దగ్గరకు వచ్చింది, ఎట్లా మా పరిస్థితి? నష్టపోయేది రైతులం కానీ మీరైతే కాదు కదా అని ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. మాకు మిల్లు, మా వీరభద్ర మిల్లు దూరం అయిపోయింది, లారీ వాళ్ళకు రావడం లేదు. ఆ మిల్లు మారుస్తారో మీరు, లేకపోతే లారీలు పంపిస్తారో, ఏదో ఒకటి చేయండి. మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం. ఇప్పుడు మొత్తం ఎన్ని లారీలు వచ్చినాయి ఇక్కడికి? ఐకేపీలకు 11 లారీలు వచ్చినాయి, సొసైటీ వాళ్ళకు 22 లారీలు వచ్చినాయి. అంటే ఇప్పుడు అమాలీలు అక్కడిక్కడ సరిపోతారా? అమాలోళ్ళు ఉన్నారు సార్, బాగానే ఉన్నారు అమాలోళ్ళు, కానీ
లారీలే మీకు రావాలి. లారీ ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతుంది. అయితే రైతులు మిమ్మల్ని మహిళా సంఘాలు ఇబ్బంది పెడుతున్నారు. మరి మీ అధికారులకు ఎప్పుడని చెప్పారమ్మా? చెప్పినాం, పీడీ సార్ కూడా లెటర్ రాసినాము, అందరికి చెప్తూనే ఉన్నాం. ఏ సార్ వస్తే వాళ్ళకి చెప్తూనే ఉన్నాం మేము. ఎప్పుడైనా ఏపీఎం వచ్చిండు ఎక్కడికి? ఏపీఎం కానీ సీసీ కానీ ఎవరైనా వచ్చారా? సీసీ సార్ వచ్చిండు, ఉమ్. ఏపీఎం సార్ కూడా వచ్చిండు. వచ్చి చూసిపోయిందా? చూసిపోయిండు. ఎవరికి చెప్పినా పనులు అయితలేవు. మరి ఉమ్. ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం చేస్తారో అర్థమైతలేదు. మరి చాలా ఊళ్ళలో ధర్నా చేస్తున్నారు కదమ్మా, మరి మీరు ధర్నా చేస్తున్నారు ఎప్పుడైనా? మేము కూడా చేయాలనుకుంటున్నాం సార్. ఇక ఉమ్. ఇన్ని రోజులు ఒప్పుకే పట్టినాం, ఇక వస్తాయేమో అని చూసినాం, కానీ రావట్లేదు. ఇప్పుడు మీ సెంటర్ నుంచి సుమారు ఎంతమంది రైతులు ఉన్నారమ్మా? 30 మంది ఉన్నారు. ఇంకా 30 మంది దాకా ఉన్నారు. 50 మంది ఉన్నారు. అంత కొడితే 50 మంది పోలే. 30 మంది పోలే, ఇంకా 50-60 మంది ఉన్నారు. మాకు మహిళా సంఘాలకు ఇచ్చి మస్తు ఇబ్బంది పెడతారు మాకు. మహిళా సంఘాలు ఇవ్వకపోవడం వల్ల ట్రాన్స్పోర్ట్ చాలా ప్రాబ్లం అవుతుంది మీకు. అంటే వాళ్ళకు కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళకు వస్తున్నాయి అన్ని ట్రాన్స్పోర్ట్ బరాబర్. డైలీ వస్తున్నాయి. డైలీ 3 ఓకే, ఇప్పుడు మరి ఏం చేయాలనుకుంటున్నారు మీరు? మాకు లారీలు రావాలి, పంపించాలి. మాకు రోజు 2-1 వచ్చినా మాకు సరిపోతుంది. పెళ్లి గ్రామ రైతులు. నా పేరు లింగాల మోహన్ రెడ్డి, జనగాం మండల్, జనగాం జిల్లా, రాజకీయ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాం. ఇప్పుడు నీకు ఎన్ని ఎకరాల భూమి? నాకు 6 ఎకరాలు ఉంది సార్. 6 ఎకరాలు ఉన్నది. 6 ఎకరాల పొలమేనా? 6 ఎకరాల పొలం ఉన్నది. నాటేసాము, ఒడ్లు వండినవి తీసుకొచ్చినాము. 15 రోజులు కోసి బాధ్యత దగ్గర ఎండబోసుకున్నాం. మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడికి నెల ఈ వారం బాధ లేదు. ఆ లారీలు వస్తాయి, లారీలు నింపినాయి. ఇప్పుడు 4-5 లారీలు నింపినంత సరుకు ఉంది, కానీ లారీలు రావడం లేదు. వారానికి ఒక లారీ పంపిస్తారు వాళ్ళు. ఎందుకు రావట్లేదు లారీ? ఆ లారీలు రావడం లేదు, ఎందుకంటే వాళ్ళు వస్తాయని చెప్తారు. ఆ లారీలు రావడం లేదు, ఒడ్డు పోవడం లేదు. అధికారులకు చెప్పినారా మీరు? అధికారులకు చెప్పినప్పుడు అధికారులు స్పందించడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు. వస్తాయి అంటే వచ్చు లేదు, పోవు లేదు. వస్తున్నాం, రోజు వస్తున్నాం, మార్కెట్లోకి వస్తున్నాం, పోతున్నాం, మళ్ళీ తరగవుతుంది. మాకు 15 వచ్చే మేత 11కి వచ్చింది. మొత్తం ఒడ్లు గలగలండిపోయి ఈ వరకు పట్టించుకుంటూ లేవలేరు. ఐక్యం సెంటర్లో అయితే వాళ్ళ మీద దూరాన్ని అయితే వాళ్ళ మీదకి రోజు పంచాయతీ అవుతున్నాయి. ఐక్యం సెంటర్ మీరు ఎందుకు పని చేస్తారు, మీకు లారీ ఎందుకు వస్తే వాళ్ళ మీకు మేము రైతులు రోజు పంచాయతీ పోతున్నాయి. వాళ్ళు సమాధానం చెప్తారు, వాళ్ళు పోతారు. అక్కడ ఇస్తున్నాయి. ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళకు రోజు 2 లారీలు 3 లారీలు వస్తున్నాయి. ఇక్కడ వారానికి ఒక్కరు కూడా రావడం లేదు. ఈడ పోసిన ఒడ్లు అన్నీ ఉన్నాయి. వర్షం పడితే మాత్రం మొలకలు వస్తాయి. మాకు ప్లేస్ ఇక్కడ సరిపోలేక డౌన్ ప్లేస్లో పోసుకున్నాం ఒడ్లు అందరం. ఇక మరి వర్షం పడితే మాత్రం అన్ని మొలకలు ఇస్తే కొట్టే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఐకేపీ సెంటర్ అధికారులు ఎవరైనా వస్తారు ఇక్కడికి? ఎవరు వచ్చలేదు, లేదు, పోలేదు. సెంటర్లో పనిచేస్తున్నందుకే మేము లొల్లి తెగేస్తున్నాం తప్ప ఏ పట్టించుకొని వాళ్ళు ఎవరు వస్తలేరు. ఐక్యం సెంటర్ మాత్రం ఎవరు వస్తలేదు సార్. ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారా? ఇక్కడ సీసీలు ఉంటారా? వాళ్ళు ఉంటారు కదా లేడీస్. ఎవరికి వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తే వాళ్ళ మీకు లొల్లి పెడతారు. వాళ్ళ మీకు ఏమైంది లారీ వస్తలేదు, వాళ్ళ మీకు లొల్లి పెడితే వాళ్ళు ఏమో వస్తున్నాయి వాళ్ళు చెప్తారు. వాళ్ళు లారీ వస్తున్నాయి, వాళ్ళు ఫోన్ చెప్తారు వస్తున్నాయి. ఎప్పుడు అడిగినా వస్తున్నాయి వాళ్ళు చెప్తారు, వస్తున్నాయి వీళ్ళు చెప్తారు. ఎప్పుడు కూడా చూడలేదు. గోపరాజపల్లి గ్రామం కడకన్ సిద్ధులు రైతును మాట్లాడుతున్నా. గత 20 రోజుల నుంచి ధాన్యం ఇట్లానే ఉంటుంది, సరైన లారీలు రావడం లేదు. ముందు వర్షాలు పడే అవకాశం ఉన్నది కావున తొందరగా చర్యలు తీసుకొని లారీలు పంపించగలరు. నా పేరు భూమా సంపత్, గోపరాజపల్లి గ్రామం. ఈ ఐకేపీ సెంటర్లో ఇంతవరకు వారానికి ఒక్కసారి లారీ వస్తుంది. ఈ రైతులేమో మొత్తుకుంటారు, వానలు వచ్చే పొజిషన్ ఉన్నది, ఇక్కడ వాన పడుతున్నది. ఒక్కొక్క బస్తా రింపి ఇప్పటికీ వారం రోజులే లేవు. ఈ బస్తాలు రింపి వారం రోజులే, ఇంతవరకు లారీ రాలే. ఈ వెయిట్ లాస్ అవుతుందని మిల్ ఆయన మొత్తుకుంటాడు. లారీలు రాక ఇక్కడ రైతులు ఇబ్బంది, వెయిట్ లాస్ అయ్యి మళ్ళీ రైతులు ఇబ్బంది అవుతారు. ఇక్కడ ఉండి ఒక్కొక్క దాదాపు 25 రోజుల నుంచి కుప్పలు అట్టనే ఉన్నాయి. వాన పడేటట్టున్నది. ఇంతవరకు ఏ అధికారి స్పందిస్తలేడు. ఎంఈఓకు వీళ్ళందరూ కూడా చెప్పుకున్నాం, చెప్పినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు. ఆఖరికి మేము పోయి కలెక్టర్ కూడా పెడదామని చూస్తే కలెక్టర్ కూడా ఆయన కూడా స్పందిస్తలేడు ఇంతవరకు. వచ్చి మా పరిస్థితి ఇది ఉన్నది. వాన పడితే మాత్రం ఇది గవర్నమెంట్ పెట్టుకుంటుందా, ఎవరు పెట్టుకుంటారో మాకు తెలియదుగా. ఇవి ఆఖరి ధర్నాల దగ్గర పోయే పొజిషన్ కూడా ఉన్నది. కలెక్టర్ మాత్రం స్పందిస్తలేడు. కలెక్టరు మాకు ఈ విలేజ్ మొక్కాన్ని అయితే ఇక్కడ చూసుకుంటలేడు. అదే కోఆపరేటివ్ బ్యాంక్ అయితే అక్కడ దాదాపు రోజుకు 3-4 లారీలు వస్తున్నాయి. ఈ మహిళా సంఘాన్ని ఇక్కడ పెట్టిను వీళ్ళకి ఇబ్బంది, మాకు రైతులకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాళ్ళు పంపిద్దామని చూస్తున్నారు కానీ లారీలు దిగుతలేవు. వెయిట్ లాస్ రింపి వారం రోజులు నుంచి వెయిట్ లాస్ వచ్చినాక దింపుకోడు. ఏమనంటే నాకు సంబంధం లేదు, మిల్లు సీల్ చేసుకోవాలి, అది చేసుకోవాలి అని మిల్లు ఆయన అంటాడు. మరి రైతులు ఏం చేయాలి మేము అని కలెక్టర్కి చెప్తున్నాము. కలెక్టర్ ఎంత తొందరగా యాక్షన్ తీసుకుంటే మాకు అంత మంచిది. లేదనుకుంటే మాత్రం
కలెక్టర్ ఆఫీస్ కానీ ఇవే ఓట్లు కొంచెపోయి ధర్నా కూకుంటాము. మొత్తం ఈ రాశులు మొత్తం కలెక్టర్ ఆఫీస్ కాడ పోసొస్తాము. మాది గోపరాజ్ పేరు నర్సిరెడ్డి. నేను ధాన్యం పోసి దాదాపు 20-25 రోజులు అవుతుంది. ఇంతవరకు లారీలు రావడం లేదు, ఆ ధాన్యం పోవడం లేదు. ఆ దాని మీద ఉన్న తాడిపత్రి మొత్తం కాలిపోతా ఎండకు విసిగిపోతున్నాయి. వర్షం కాలం నెత్తి మీద ఉంది. వర్షం పడితే మొత్తం మొలకలు అవుతాయి. ఆ ధాన్యం పండించిన ధాన్యం మొత్తం ఇప్పుడు దాదాపు 10 ట్రాక్టర్లు మొత్తం మొలకలు వస్తాయి. మ్యాచర్ వచ్చిందా? మ్యాచర్ వచ్చిందా? మ్యాచర్ మాత్రం మ్యాచర్ నెల రోజు నుంచి నడుతుంది. మ్యాచర్ ఫుల్ మ్యాచర్ ఉన్నది. 13 వస్తుంది మ్యాచర్. 13, 12, 14 ఇక ఇట్లా మ్యాచర్ వస్తుంది. కానీ ఇప్పుడు వర్షం పడితే మాత్రం మేము పండించిన ధాన్యం మొత్తం మొలకలు వచ్చి భూమి పారే. లారీ లేక ఇబ్బంది పడుతున్నారు. లారీ లేక ఇబ్బంది పడుతున్నాం. అంటే దయచేసి ప్రభుత్వాన్ని అదే ఖచ్చితంగా లారీలు కోరుతున్నారు. పంపించండి. లారీలు పంపించి టకా ఒకటి ఏంటంటే మళ్ళీ వర్షాకాలం నెత్తి మీద ఉన్నది. మళ్ళా కళ్ళ నీళ్ళ మొత్తం నీళ్ళు మసులుతాయి, మొత్తం నీళ్ళ పాలవుతుంది. దయచేసి మాకు సరాసరి పోయేటట్టుగా లారీలు పంపించండి. ఓకే.